కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు తమ వారసులను ఈసారి రాజకీయాల్లోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కోడ్ వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఎక్కడి నుంచి తమ నేతలను అంటే తమ కుమారులను బరిలోకి దించాలని నేతలు ఆలోచిస్తున్నారు. చాలా కాలంగా దీనికి సంబంధించినటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రిజర్వేషన్లు అయిపోయాయి. ఎక్కడి నుంచి అంటే మనకు పోటీ ఎవరుండే అవకాశం ఉంటుంది? ఇట్లాంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు. చిన్న స్థాయి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారి నుంచి మంత్రులుగా అధికారికంగా చాలా కీలకంగా ఉన్నటువంటి నేతల వారసుల వరకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆశావాహుల్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అయితే ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి మనం ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ గెలుస్తాను, ఇక్కడ జెడ్పీ చైర్మన్ ఇట్లాంటికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఉంది. ముఖ్యంగా నేతలు వచ్చే ఎన్నికలకు అంటే 2029 వరకు జరిగేటువంటి ఎన్నికల్లో 2028 చివరిలో వస్తాయి మనకు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు కాబట్టి అప్పటి వరకు ఈసారి అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుంది. అసెంబ్లీ స్థానాలు పెంచితే అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే అంతకన్నా ముందు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఉంటే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఈజీ అవుతుంది. ఎవరు పోటీకి కొంత అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎమ్మెల్యే టికెట్ ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోటి చాలా మంది నేతల వారసులున్నారు. అందుకే తాము కీలకంగా ఉన్న సమయంలోనే వారసులకు రూట్ క్లియర్ చేయాలన్న ఉద్దేశం కనబడుతోంది. ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం, మనం గ్రౌండ్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కొడుకు తన రాజకీయ భవిష్యత్తుకు ఆయన తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అంటే అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత అది రిజర్వ్ కేటగిరీలోకి పోయింది. సో ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ అయితే అంటే జనరల్‌లో ఉంది. పురుషులు లేదా మహిళలు అంటే ఎవరికి వుమెన్ ఆర్ మెయిల్ ఎవరైనా పోటీలో ఉండొచ్చు కాబట్టి అక్కడి నుంచి అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. గ్రౌండ్‌లో అంటే జెడ్పీటీసీ స్థానాల్లో లెక్కిస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడి నుంచి అవకాశం ఉంటుంది, ఇట్లా రకరకాల ఆలోచనలున్నాయి. సో వేం నరేందర్ రెడ్డి కొడుకు జెడ్పీ చైర్మన్ ఎక్కడి నుంచి అవకాశం ఉంటుంది అనేదైతే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మంత్రి దామోదర్ రాజనరసింహ కూతురు సంగారెడ్డి నుంచి జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఉంటుంది అని భావిస్తా ఉన్నారు. ఆవిడ జెడ్పీటీసీగా పోటీ చేయడానికి చౌట్కూర్ నుంచి లేదా ఆందోళన నుంచి జెడ్పీటీసీ స్థానాలని అనుకున్నారు. ఎక్కడి నుంచైనా పోటీ చేసినా కూడా సో ఆందోళన నియోజకవర్గ పరిధి వాళ్ళ నాన్నే అక్కడ ఎమ్మెల్యే, మంత్రి కూడా ఉన్నారు కాబట్టి సో అక్కడి నుంచి త్రిష దామోదర్ రాజనరసింహ కూతురు త్రిష జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఉండబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఎస్సీ ఉమెన్ కి ఆ స్థానం రిజర్వ్ అయిన నేపథ్యంలో తమకు రూట్ క్లియర్ అయిందని అయితే భావించుకున్నట్టుగా కనబడతా ఉంది. అక్కడ అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పక్కన ఆందోళన సంగారెడ్డి మధ్యలో ఒక నియోజకవర్గం వచ్చినా కూడా అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది వాళ్ళ ఆలోచన. తండ్రి గెలిచినప్పటి నుంచి కావచ్చు, తండ్రి ఎన్నికలకు వెళ్ళినప్పటి నుంచి కావచ్చు, ఆవిడ చాలా కీలకంగా యాక్టివ్‌గా ఉంటారు. క్యాడర్‌తో మంచి సంబంధాలున్నాయి కాబట్టి సంగారెడ్డి నుంచి దామోదర రాజనరసింహ కూతురుకు టీసీగా అంటే అక్కడ గెలిచి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఉంటుంది అని అది ఫిక్స్ అయినట్టుగానైతే గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలా ఒకటి కాదు చాలా జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనపడతా ఉన్నాయి. మనం చూస్తే కామారెడ్డి జిల్లాకు సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డికి అవకాశం ఉంటుంది అని భావిస్తా ఉన్నారు. ఇప్పటికే పోచారం తన కొడుకు భవిష్యత్ కోసమే పార్టీ మారారు. ఈ ఏజ్ లో తనకు పార్టీ మారనే అవసరం లేదు. కానీ కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం మారారనేది బహిరంగ రహస్యం. సో ఇప్పుడు కామారెడ్డి జనరల్‌లో ఉంది కాబట్టి అక్కడి నుంచి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఉంటుందని ఆయన భావిస్తా ఉన్నారు. జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో నిజామాబాద్ చూస్తే బీసీ ఉమెన్‌కి అక్కడ రిజర్వేషన్‌లో వచ్చింది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత అవకాశం వచ్చేలాగా ఉంది అని అయితే భావిస్తున్నట్టు తను జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నట్టు గాంధీ భవన్‌కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో ఆమె కాంగ్రెస్ లో గెలిచారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, బీఆర్ఎస్కి వెళ్ళారు. అక్కడ కూడా నుంచి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆకుల లలితకు అక్కడ అవకాశం ఉంటుందని చూస్తుండగా అయితే నిజామాబాద్ నుంచి ఎవరిని పెట్టాలి అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబం నుంచి ఒకరిని వాళ్ళ వైఫ్ లేదా వాళ్ళ కోడల్ని పెట్టాలనేది ఆలోచన ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో అది ఫైనల్ కాకపోయినప్పటికీ ఆకుల లలిత మాత్రం అధికార పార్టీ కాబట్టి జెడ్పీ చైర్మన్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆకుల లలిత ఆశావాహుల్లో ఉన్నట్టు కామారెడ్డిలో పోచారంకు అంటే అగైనెస్ట్ గా బీఆర్ఎస్ అంటే పోచారం కొడుకు అవకాశం అడుగుతూ ఉన్నారు. పోచారం తన కొడుకు భాస్కర్ రెడ్డికి అవకాశం ఉంటుంది అని అనుకున్నప్పటికీ కూడా అక్కడ బాన్స్వాడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలి. తను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా కూడా అక్కడ పోచారం ఫ్యామిలీ వచ్చింది కాబట్టి తనకు ఇబ్బందిగా ఉంది అని అడుగుతా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏనుగు రవీందర్ రెడ్డి
పోటీలో ఉన్నారు. సో అక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లేదా ఆయన కొడుకు శశాంక్ కూడా అంటే జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇంకా మరో జిల్లాకెళ్తే మెదక్ ఈసారి జనరల్‌కి రిజర్వ్ అయింది. జనరల్‌లో ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చినటువంటి మదన్ రెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అవకాశం వస్తుందని భావిస్తా ఉన్నారు. మదన్ రెడ్డి కుటుంబం అక్కడ చాలా అంటే పట్టు ఎక్కువగా ఉంటుంది మెదక్ జిల్లాలో పర్టిక్యులర్‌గా నర్సాపూర్‌లో కాబట్టి అక్కడి నుంచి మెదక్ జెడ్పీ చైర్మన్‌గా మదన్ రెడ్డి అవకాశం ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో అక్కడ గతంలో పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన పద్మాదేవేందర్ రెడ్డి ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం దక్కుతుందని భావిస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ కూడా కీలకమైన పోటీ ఉంటుంది. సో ఖమ్మం సంబంధించి ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ వచ్చింది. సో అక్కడ పొంగులేటి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2 వర్గాలుగా వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి నేతలు ఈసారి ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో పొంగులేటి వర్గానికి ఈసారి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో వైరా ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినటువంటి విజయ్ సో అక్కడ అవకాశం దొరకలేదప్పుడు. సో ఇప్పుడు అవకాశం దొరుకుతుందని పర్టిక్యులర్‌గా పొంగులేటి అండ ఉంది కాబట్టి తనకు అవకాశం ఉంటుందని ఆవిడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. పొంగులేటి కూడా చాలా కీలకంగా దీన్ని తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఖమ్మం తర్వాత మరో జిల్లాకెళ్తే రంగారెడ్డి చాలా కీలకమైనటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ గతంలో పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ సునీత అంటే ఆవిడ మల్కాజ్గిరి ఎంపీగా కూడా పోటీ చేశారు. సో అక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది అనేది ఈసారి చాలా కీలకంగా ఉంది. ఈసారి అక్కడ రంగారెడ్డికి సంబంధించి పట్నం బ్రదర్స్ కి అంటే పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ లేదు, పట్నం ఫ్యామిలీకి అవకాశం లేదు. సో ఈసారి కాలే యాదయ్య తన ఫ్యామిలీకి అవకాశం ఉంటుంది అని భావిస్తా ఉన్నారు. కాలే యాదయ్య బీఆర్ఎస్ లో గెలిచినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆవిడ కాలే యాదయ్య వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, వాళ్ళు గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు, ఎంపీపీగా పనిచేశారు కాబట్టి ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి జెడ్పీ చైర్మన్ కావాలి అనేది ఈసారి వాళ్ళ ఆలోచనగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో ఆ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే కాలే యాదయ్య కుటుంబం తమకు అవకాశం ఉంటుందని చూస్తున్నారు. ఇక భువనగిరి జిల్లాకు సంబంధించి బీసీ ఉమెన్ కి రిజర్వేషన్ వచ్చింది. సో భువనగిరిలో బీసీ ఉమెన్ ఎవరున్నారని చూస్తే పర్టికులర్ గా ప్రభుత్వ విప్ బీర్లా ఐలే అంటే ఆయన ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుటుంబం నుంచి జెడ్పీ చైర్మన్ కావాలి అని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. తనకు మంత్రిగా అవకాశం వస్తుందని భావించారు కానీ రాలేదు. సో కనీసం తన కుటుంబానికి జెడ్పీ చైర్మన్ గైనా ఇవ్వాలి అనేది కొంత ఆలోచనతో ఉన్నట్టుగా ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కావచ్చు, పార్టీ పెద్దల్ని కావచ్చు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సో వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఇటు వీళ్ళు మాత్రమే కాదు, కొండ సురేఖ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒక అవకాశం ఇస్తే జెడ్పీ చైర్మన్ కి వాళ్ళ కూతురికి ఎక్కడుంది అనేది చూడాలి అనేది వాళ్ళ ఆలోచనట్టుగా తెలుస్తుంది. సో ఇట్లా ఎవరికి వారు మంత్రులు కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ లీడర్లు కావచ్చు, తమ రాజకీయ వారసులకు అవకాశం ఎక్కడుంది, లేదంటే తమ వర్గానికి అవకాశం ఎక్కడుంది అనేది చాలా అంటే లోతుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఇంకా చాలా పేర్లు తెరపైకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.